అందరికీ నమస్కారం. ఇక్కడైతే మా వేమనూరు దగ్గర వచ్చే మన రైతు గారి పేరు శ్రీకాంత్ అండి. మనము సిసోడియా మందునైతే మనం డెమో ఇవ్వడం జరిగింది వారం క్రితము. ఇప్పుడు ఏ విధంగా పనిచేసిందని, సిసోడియా మందు ఏ విధంగా పనిచేసిందని కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? శ్రీకాంత్ అండి. ఈ మన సిసోడియా మందు ఏ విధంగా పనిచేసిందో మన రైతులకు చెప్పగలరా? పై ముడత, కింది ముడత, పురుగుకి, సన్న పురుగు, లద్దె పురుగుకి, అలాగే సైడ్ బ్రాంచెస్కి బాగా పనిచేసిందండి. బుట్ట కట్టనికి బాగా అదే సైడ్ బ్రాంచెస్ ఇట్లా బుట్ట షేప్లో రావడానికి బాగా ఇది చేసింది. సార్ ఆకులు మరి చిట్టాకులు వచ్చాయా, పెద్ద ఆకులు వచ్చాయా? చిట్టాకులు వచ్చినాయి, చిన్న చిన్నవి చిన్నాకులు చిట్టాకులు వచ్చాయి, బుట్ట కట్టింది, మళ్ళీ పురుగు కూడా పోయింది. ఇది జస్ట్ వారంలో రావడమే జరిగింది. ఈ మొక్క మొత్తం ఇక్కడ వరకు, లాస్ట్ వరకు గ్రోత్ రావాలి, సన్న ముడత పోవాలి, పురుగు పోవాలి, మళ్ళీ సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి, చెట్టు ఎదుగుదల రావాలి, బుట్ట కట్టాలి అనుకునేవారు ఈ సిసోడియా మందుని కొట్టచ్చా సార్? కొట్టచ్చు బరాబర్. పురుగు అయితే పోయింది కదా. దాంట్లో ఒకటి మన ఈ వెదర్ని బట్టి అయితే ఇప్పుడు క్వాంటెస్ ఒకటి కలుపుకోవచ్చు, లేదంటే సాఫ్ పొడి లాంటివి ఏమన్నా కలుపుకోవచ్చు. సార్ అయితే క్వాంటిటీస్ను మన సిసోడియా కొట్టారు. మీరైతే ఇప్పుడు ప్రజెంట్ వాతావరణాన్ని బట్టి సాఫ్ కానీ ఇప్పుడు రోకో కానీ కలుపుకోవచ్చు అని చెప్తున్నారు రైతు గారు అయితే.